రైట్ ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్ లో 14th నవంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. 14th నవంబర్ అనగానే మనకి ఇమీడియట్ గా 2 things గుర్తు రావాలి. ఒకటి చిల్డ్రన్స్ డే అనేది మన నేషనల్ లెవెల్లో మన జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. అండ్ దానితో పాటు ఇంకొక అనదర్ ఇంపార్టెన్స్ ఉంది ఈ డేకి. గ్లోబల్ లెవెల్లో కూడా ఒక ప్రాధాన్యత ఉంది. నవంబర్ 14 కి వాట్ ఈస్ దాట్ ఒక స్పెసిఫిక్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఆ డే ఏంటో చెప్పండి. ఓకే, హరిశంకర్ భూతం ఎస్ హీ హాజ్ ఆన్సర్డ్. జస్టిస్ శృతి, అదేవిధంగా ఉషశ్రీ మాండవ ఆన్సర్ చేశారు. ఫస్ట్ ఐఐటి వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఫస్ట్ 5 years ప్లాన్. ఎస్, ఫస్ట్ 5 years ప్లాన్ ఎండింగ్ లో ఐఐటి ఖరగ్పూర్ అన్నటువంటి దానిని ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఐఐటి ఫ్రమ్ ఇండియా. వెస్ట్ బెంగాల్ కి చెందినటువంటి ఐఐటి ఖరగ్పూర్ ఫస్ట్ ఐఐటి. జల్ శక్తి మిషన్, ఎస్ ఎక్స్క్యూజ్ మీ, జల్ జీవన్ మిషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డ్రింకింగ్ వాటర్, క్లెన్లీనెస్, హైజీన్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్, అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 6. కాబట్టి జల్ జీవన్ మిషన్ అనేది SDG 6. బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్స్ ఏమంటారు అని అంటే దట్ ఈజ్ చైత్య అని చెప్పేసి అంటారు. వాళ్ళ రెసిడెన్సెస్ ని విహారాస్ అని అంటారు. విహారాస్ మొనాస్ట్రీస్ అన్నా కూడా సేమ్, మాంక్స్ నన్స్ ఉండేటువంటి ప్లేస్ ని మొనాస్ట్రీ ఆర్ విహారా అని చెప్పేసి అంటాం. అండ్ నవీ ముంబై డివై పాటిల్ స్టేడియం 2025 ఉమెన్స్ ODI వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అక్కడ జరిగింది. కరెక్ట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి సిఆర్ పాటిల్. రైట్. లిథియం అయాన్ బ్యాటరీ డిస్కవరీ చేసినందుకు జాన్ బి గుడినఫ్, ఎం స్టాన్లీ విటింగమ్. ఓకే, వీళ్ళ ముగ్గురికి కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ లభించింది 2019. వెన్ ఐ హ్యావ్ ఫస్ట్ డెలివర్డ్ మై సెషన్ ఆన్ నోబెల్ ప్రైజ్ ఇన్ శ్రీధర్ CCE, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను జాన్ బి గుడినఫ్ ఆయన గురించి. ఉషశ్రీ మాండవ, ఎస్ ఓకే, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కమెంట్ చేశారు. ఇంకా ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ వీడియో, డూ అట్లీస్ట్ టేక్ టైమ్ టు కమెంట్. ఏదో ఒకటో రెండో ఎన్ని వస్తే అన్ని. ఇంకొకళ్ళు ఏపీ కరెంట్ అఫైర్స్ మంత్లీ వైజ్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. ఓకే, విల్ బి డూయింగ్ దట్ ఆన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ PDF కానీ ఇంకా వేరే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అక్కడ కూడా అప్డేట్ చేస్తాం సివిక్ అడ్డా అనేటువంటి ఛానల్ త్రూ. రైట్, ఫస్ట్ వన్. ఓకే, ఈ రిపోర్ట్ వచ్చేసి ఏంటి అని అంటే గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ 2025. గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ 2025. ఈ రిపోర్ట్ ని దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ 2025 ఇది వరకు ఇది ఎన్నో ఎడిషన్ అండి అని అంటే దిస్ ఈజ్ సెకండ్ ఎడిషన్. ఆల్రెడీ ఫస్ట్ ఎడిషన్ అన్నటువంటిది 2023వ సంవత్సరంలో ఇచ్చారు ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు రీసెంట్ గా మనకి COP30 సమ్మిట్ జరిగింది కదండి. ఎక్కడ జరిగింది COP30 సమ్మిట్? బ్రెజిల్లో COP30 సమ్మిట్ జరిగింది కదా. ఆ బ్రెజిల్లో జరిగినటువంటి COP సమ్మిట్ లో భాగంగానే దీనిని కూడా ఈ గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు. అప్పుడు 2023లో రిలీజ్ చేశారు. మళ్ళా తర్వాత ఇప్పుడు సెకండ్ ఎడిషన్ అనేది రీసెంట్ గా జరిగినటువంటి COP30 సమ్మిట్, COP30 సమ్మిట్ లో రిలీజ్ చేశారు. అసలు ఈ కూలింగ్ వాచ్ రిపోర్ట్ దేని గురించి అండి? అసలు ఎవరు ఇస్తారు? ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తుంది అని అంటే UNEP. దిస్ ఇస్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ నైరోబి, కెన్యా. దీని హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? ఇది మనందరూ తెలిసే ఉంటుంది, June 5th అని. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? వరల్డ్ విండ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? వరల్డ్ ఓషన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఇవన్నీ తెలిసినట్లయితే కమెంట్ చేయండి. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఆల్రెడీ నేను చెప్పేశాను. June 5th వచ్చేసి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సెలబ్రేట్ చేస్తారు. వరల్డ్ వాటర్ డే ఎప్పుడు? వరల్డ్ విండ్ డే ఎప్పుడు? వరల్డ్ ఓషన్స్ డే ఎప్పుడు? ఇంకొక ఇంపార్టెంట్ డే వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఫర్
క్లియర్ స్కై, ఇంటర్నేషనల్ డే ఫర్ క్లియర్ స్కైస్ అని చెప్పి, అంటే ఐ మీన్ సమ్ 2-3 years ago ఈ డేని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డేస్ అన్ని కూడా తెలిస్తే కమెంట్ చేయండి. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ వాళ్ళు ఈ రిపోర్ట్ ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అని అంటే, by 2030 we have to achieve our sustainable development goals, 17 sustainable development goals that have been granted by UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లో మెంబర్ కంట్రీస్ గా ఉన్నటువంటి దేశాల అన్ని కూడా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని 2030 వరకు అచీవ్ అవ్వాలి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్స్ వచ్చేసి ఇది ఎన్వైరన్మెంట్ ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. క్లైమేట్ యాక్షన్ అని చెప్పేసింది కదా, ఆ క్లైమేట్ యాక్షన్ ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అండి. క్లైమేట్ యాక్షన్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 13 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 13. అయితే ఈ క్లైమేట్ యాక్షన్ కి ప్రతీక ఇప్పుడు రీసెంట్ గా ఈ కాప్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP30, ఈ COP30 సమ్మిట్ జరిగింది కాబట్టి ఆ సమ్మిట్ లో భాగంగా దీనిని రిలీజ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే నథింగ్ బట్ అర్త్ యొక్క టెంపరేచర్ రైజ్ అవ్వడం బికాస్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అనేవి రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో కానీ ఒక కంపెనీలో కానీ ఒక హోమ్ నుంచి కూడా అవ్వచ్చు, అది హోమ్ నుంచి అయినా సరే ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇవి ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అర్త్ యొక్క టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. దానికి పొల్యూషన్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. వీటన్నిటి వల్ల అర్త్ యొక్క టెంపరేచర్ పెరుగుతా పోయింది అనుకోండి, బై 2050 ఈ కూలింగ్ పర్సెంటేజ్ అన్నది డబల్ అవ్వాలి అని కూడా చెప్పారు. అది ఎప్పటి వరకు అండి, బై ద ఇయర్ 2050. ఇప్పుడు మెయింటైన్ చేసేటువంటి కూలింగ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే బై 2050 అంత శాతం డబల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం తీసుకోవాల్సినటువంటి మెజర్స్ డబల్ అవుతాయి. అలా కాకుండా ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ముందస్తు చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉన్నాము అని అంటే ఇట్లా కూలింగ్ ఎఫెక్ట్స్ ని డబుల్ చేసుకోవడం ఇవన్నీ ఉండవు. దానికి ఏం చేయాలండి మరి అంటే సస్టైనబుల్ మెజర్స్ ని పాటించాలి. సస్టైనబుల్ మెజర్స్ అని అంటే ఇక్కడ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కాదు, కాకపోతే ఇప్పుడు మనం ఏసీ యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఏసీకి మినిమం టెంపరేచర్ చాలా మంది 18-16 ఇంకా లీస్ట్ టెంపరేచర్ పెట్టుకొని ఉంటారు, బాగా చిల్డ్ ఉండాలి అని చెప్పేసి. బేసిక్ టెంపరేచర్ అయితే ఇచ్చారండి సార్ 22 or 23, సో దట్ పవర్ అన్నది కూడా తక్కువ యూటిలైజ్ అవుతుంది. అదేవిధంగా దాని నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎమిషన్స్ కూడా తక్కువ అవుతాయి. అందుకోసం అని చెప్పి అట్లా మినిమం మెయింటెనెన్స్ మనం వాడే ఏసీ అవ్వచ్చు, రిఫ్రిజిరేటర్స్ అవ్వచ్చు, లేదు అని అంటే మనం ఎన్వైరన్మెంట్ లోకి రిలీజ్ చేసేటువంటి కార్బన్ ఫుట్ ప్రింట్ ఏదైనప్పటికీ కూడా దానిని ఏ విధంగా న్యూట్రల్ చేయాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే మనం చెట్లను పెంచడం, ఇలాంటివన్నీ కూడా మొక్కలు నాటడం, చెట్లను పెంచడం, ఇలాంటివన్నీ కూడా మెజర్స్ అన్నమాట దీంట్లో భాగంగా. ద గ్లోబల్ కూలింగ్ వాచ్ 2025 ఇది ఎన్నో రిపోర్ట్ అని అంటే సెకండ్ గ్లోబల్ అసెస్మెంట్ దేని గురించి, ఆన్ ఎన్వైరన్మెంట్, ఎకానమిక్, ఈక్విటీ డైమెన్షన్స్ ఆఫ్ కూలింగ్, ప్రొవైడింగ్ ద సైంటిఫిక్ ఫౌండేషన్ ఫర్ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. దాని గురించి సో ఫార్ ఇప్పటి వరకు ఎన్ని నేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఈ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ లో జాయిన్ అయ్యాయంటే 72 నేషన్స్ అండ్ 80 ఆర్గనైజేషన్స్. వీళ్ళ ఏం వచ్చేసి ఏంటి అంటే బై 2050 సంవత్సరం వరకు 68% ఎమిషన్స్ ని తగ్గించాలి. ఈ సభ్యత్వ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటన్నిటి టార్గెట్. ఏ కోఆర్డినేటెడ్ షిఫ్ట్ టువర్డ్స్ ఎఫిషియంట్, ఈక్విటబుల్ అండ్ లో ఎమిషన్ కూలింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఇప్పుడు కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే UNEP పాత్వే కుడ్ కట్ 97% ఫ్యూచర్ ఎమిషన్స్ ని తక్కువ చేయొచ్చు. ఇప్పటి నుంచి మనం చర్యలు తీసుకుంటా ఉంటాయి, లేదంటే చాలా డేంజర్ అయిపోయింది. అయితే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం కదా, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ నైరోబీ, కెన్యా. అండ్ UNEP రిలీజ్ చేసేటువంటి వేరే రిపోర్ట్స్ ఏమున్నాయి, కేవలం ఈ గ్లోబల్ కూలింగ్ వాచ్ రిపోర్ట్ మాత్రమే కాకుండా ఇంకా వేరే రిపోర్ట్స్ ని కూడా UNEP రిలీజ్ చేస్తే అది వచ్చేసి ఏంటంటే ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్, ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్. ఈ రిపోర్ట్స్ ఆర్ అదర్ రిపోర్ట్స్ దట్ ఆర్ పబ్లిష్డ్ బై UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. UNEP అన్నది యునైటెడ్ నేషన్స్ కి ఎఫిలియేట్ అయి ఉన్నటువంటి ఒక సంస్థ. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్
నో, దీంట్లో కాప్ సమ్మిట్ లో భాగంగానే ఇది ఎక్కడ జరిగింది? బెలెం, బ్రెజిల్ లో కాప్ సమ్మిట్ జరిగింది కదా. ఈ బ్రెజిల్ లో జరిగినటువంటి కాప్ సమ్మిట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక కొత్త ఇనిషియేటివ్ ని కూడా తీసుకొని వచ్చారు, లాంచ్ చేశారు. దాని పేరే అరైజ్. ఈవెన్ మన స్వామి వివేకానంద గారు కూడా అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యు రీచ్ యువర్ గోల్ అని చెప్పారు కదా. దాంట్లో అరైజ్ అని అనుకోవచ్చు. CIF, క్లైమేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారు. CIF హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి తెలిస్తే కమెంట్ చేయండి. వేర్ ఆర్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ CIF లొకేటెడ్? ఈ కొత్త ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అరైజ్ అన్నటువంటి ప్రోగ్రామ్, దానికి అబ్రివేషన్ ఉంది. ఆ అబ్రివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సలరేటింగ్ రెసిలియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీస్. యాక్సలరేటింగ్ రెసిలియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీస్, ఇది అరైజ్ యొక్క ఫుల్ ఫామ్. డూ రిమెంబర్, విత్ ఇనిషియల్ గా ఫండింగ్ మిలియన్స్ ఫ్రమ్ జర్మనీ మరియు స్పెయిన్ నుంచి ఫండింగ్ అన్నది ఇనిషియల్ స్టేజెస్ లో వస్తాయి. తర్వాత వేరే దేశాల నుంచి కూడా ఫండింగ్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. జర్మనీ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? జర్మనీ క్యాపిటల్ సిటీ ఈజ్ బెర్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో, క్యాపిటల్ కరెన్సీ. అదే విధంగా స్పెయిన్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి? మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఇది అరైజ్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. యాక్సలరేటింగ్ రెసిలియన్స్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎకానమీస్. మీకు ఎగ్జామినేషన్ లో దీని గురించి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అని అంటే, అరైజ్, a new initiative called Arise was introduced as a part of which initiative or under as a part of which summit అని అడిగితే COP30 summit, లేదా మొత్తం అరైజ్ గురించి వాళ్ళే ఇచ్చేసి అరైజ్ has been launched as a part of a COP30 summit. COP30 summit రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అంటే దట్ ఈస్ బెలెం, బ్రెజిల్ లో కాప్ సమ్మిట్ అనేది జరిగింది. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారు కాప్ సమ్మిట్స్ జనరల్ గా అని అంటే UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఫర్ క్లైమేట్ చేంజ్, UNFCCC వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. See the next one. WHO Global Tuberculosis Report 2025, TB Report 2025. ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో కేసెస్ అన్నవి తక్కువ అయ్యాయి. ట్యూబర్క్యులోసిస్ పట్ల మనం కలజేసినటువంటి అవేర్నెస్ కానీ, ప్రజల్లో వచ్చినటువంటి మెలకువ కానీ, వీటన్నిటి వలన ట్యూబర్క్యులోసిస్ కేసెస్ అన్నవి 2025 మన భారతదేశంలో డిక్లైన్ అయ్యాయి. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్. WHO హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ జెనీవా, స్విట్జర్లాండ్. వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం మనం? వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ April 7th. April 7th వచ్చేసి వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు? WHO యొక్క ఫౌండేషన్ డేనే వరల్డ్ హెల్త్ డేగా మనం April 7th సెలబ్రేట్ చేస్తాం. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇప్పుడు ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ గా ఎవరు పనిచేస్తున్నారు, ఏ దేశం వాళ్ళది, అది తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ట్యూబర్క్యులోసిస్ అన్నది ఏ టైప్ ఆఫ్ డిసీజ్? బ్యాక్టీరియల్ డిసీజా లేదా వైరల్ డిసీజా, ఫంగల్ డిసీజా అని అంటే ట్యూబర్క్యులోసిస్ ఈజ్ అ బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్ లో అడిగారు. ఏ బ్యాక్టీరియా వల్ల ట్యూబర్క్యులోసిస్ వస్తుంది అని అంటే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఇది పేరు, బ్యాక్టీరియా యొక్క పేరు. దీని వలన ట్యూబర్క్యులోసిస్ అన్నది సంభవిస్తుంది. ట్యూబర్క్యులోసిస్ అన్నది కంటేజియసా, నాన్ కంటేజియసా అని అంటే ఎస్, ట్యూబర్క్యులోసిస్ ఈజ్ కంటేజియస్. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి స్ప్రెడ్ అవుతా ఉంటుంది. అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందండి అని అంటే వాటర్ డ్రాప్లెట్స్ ద్వారా. అంటే ఆ పర్సన్ ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క తుంపిర్లు పడితే, అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం క్లోజ్ గా ఉండటం కానీ, వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, వాళ్ళు పాట పాడినప్పుడు వాళ్ళ నోట్లో నుంచి వచ్చినటువంటి తుంపిర్ల వలన వేరే హెల్దీ పర్సన్ కి ట్యూబర్క్యులోసిస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రాప్లెట్స్ ద్వారా ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వరల్డ్ లెవెల్లో వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? ఇది కూడా కమెంట్ చేయొచ్చు.
మార్చి నెలలో వస్తుందండి ట్యూబర్క్యులోసిస్ డే అనేది. అది ఎప్పుడో తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ట్యూబర్క్యులోసిస్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది అని అంటాం. ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ఎవరిచ్చారు అని అంటే అఫ్ కోర్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అది మనం చెప్పగలుగుతాం. కానీ ఆ రిపోర్ట్ లోపలికి వెళ్ళి ఏమన్నా అడగాలి అని అనుకుంటే ఇండియా ఎంత పర్సెంటేజ్ డిక్లైన్ అయింది, ఇండియా ట్యూబర్క్యులోసిస్ కేసెస్ విషయంలో ఎంత పర్సెంటేజ్ డిక్లైన్ ని ఇండియా కనబరిచింది అని అంటే 21% కేసెస్ డిక్లైన్ అయ్యాయి. లాస్ట్ డికేడ్ నుంచి కంపేర్ చేస్తే ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 21% డిక్లైన్ అన్నది ఉంది. మోర్టాలిటీ డ్యూ టు ట్యూబర్క్యులోసిస్ హ్యాస్ ఆల్సో డిక్లైన్డ్. మోర్టాలిటీ కూడా తక్కువైంది. మోర్టాలిటీ అంటే చనిపోయేటువంటి వాళ్ళ సంఖ్య, మోర్టాలిటీ కూడా డిక్లైన్ అయ్యింది. గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏ ఇనిషియేటివ్స్ ద్వారా ఇంత వృద్ధిని సాధించింది అనంటే టీబీ ముక్త్ భారత్ అభియాన్. దీనిని 2024వ సంవత్సరంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఒక టార్గెట్ సెట్ చేసుకుంది. బై 2030 టీబీని భారతదేశంలో నుంచి ఎలిమినేట్ చేయాలి, కంప్లీట్ ఎరాడికేట్ చేయాలి అనే టార్గెట్ ని కూడా సెట్ చేసుకుంది. ఆయుష్ ఆరోగ్య మందిర్స్, అదేవిధంగా నిక్షయ్ పోషణ్ యోజన, నిక్షయ్ అన్న పేరుతో పోర్టల్ కూడా ఉందండి. ఈ నిక్షయ్ పోషణ్ యోజన ఆర్ నిక్షయ్ పోర్టల్ వీటి పని ఏంటి అనంటే టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ ని పెంపొందించడం కోసం అని చెప్పేసి వాళ్ళ మంత్లీ న్యూట్రిషన్ కి అయ్యేటువంటి ఖర్చు, అంటే ఇప్పుడు నేనున్నాను న్యూట్రిషన్ కి 5,000 10,000 పెడితే అంత ఇస్తారా అండి అని అంటే నో. మంత్లీ ఇది వరకు 500 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 1000 or 1500 నిక్షయ్ పోర్టల్ ద్వారా ఎక్స్క్యూజ్ మీ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ కి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది అండ్ నెక్స్ట్ వన్ బాల్ సాహిత్య పురస్కార్ 2025. బాల్ సాహిత్య పురస్కార్ జనరల్ ఈ అవార్డ్స్ ని ఎవరు అందజేస్తారు అనంటే సాహిత్య అకాడమీ ఈ అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. నార్మల్ గా సాహిత్య అకాడమీ లిటరేచర్ రంగంలో అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది కదా. సాహిత్య అకాడమీకి ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? వాట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ సాహిత్య అకాడమీ? అనదర్ నేమ్ ఆఫ్ సాహిత్య అకాడమీ ఏంటో చెప్పండి. అకాడమీ ఆఫ్ డాష్ అని సాహిత్య అకాడమీకి పేరు. సాహిత్య అకాడమీ స్పెసిఫిక్ గా సాహిత్యం అంటే లిటరేచర్ రంగంలో మన భారతదేశంలో ఉన్నటువంటి 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అంటే ఆ 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ, టోటల్ గా ఈ 24 లాంగ్వేజెస్ లో ఎవరైతే సాహిత్యాన్ని రాసి ఆ సాహిత్యం ఎక్కువ మంది ఆదరణ పొందుతుందో అలాంటి వాళ్ళకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి అందజేస్తారు. సాహిత్య అకాడమీ అన్నది మన భారతదేశంలో లిటరేచర్ రంగంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ లో సెకండ్ హైయెస్ట్ లిటరరీ ఆనర్ గా సాహిత్య అకాడమీ అని చెప్పొచ్చు. సెకండ్ హైయెస్ట్ లిటరరీ ఆనర్ గా సాహిత్య అకాడమీకి పేరు. మరి నెంబర్ 1 పొజిషన్ లో ఏది ఉందండి అని అంటే దట్ ఈస్ జ్ఞానపీఠ అవార్డ్స్. జ్ఞానపీఠ అవార్డ్స్ అన్నవి లిటరేచర్ రంగంలో ఇచ్చేటువంటి జ్ఞానపీఠ అవార్డ్స్ లిటరేచర్ రంగంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ లిటరరీ ఆనర్. అది వచ్చేసి ఏంటి అని అంటే దట్ ఈస్ జ్ఞానపీఠ అవార్డ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. జ్ఞానపీఠ అవార్డు తర్వాత ఇట్ ఈస్ సాహిత్య అకాడమీ అవార్డ్. సాహిత్య అకాడమీ అవార్డ్ వేరియస్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు. బాల సాహిత్య పురస్కార్ అన్నది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఆనర్. ఇది చిల్డ్రన్ లిటరేచర్ అక్రాస్ 24 లాంగ్వేజెస్. 9 to 16 ఇయర్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసినటువంటి సాహిత్యం దాంట్లో బెస్ట్ ని కలెక్ట్ చేసి ఒక జ్యూరీ ద్వారా ఈ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సాహిత్య పురస్కార్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? బాల సాహిత్య పురస్కార్, నాట్ సాహిత్య పురస్కార్. బాల సాహిత్య పురస్కార్ అనేది 2010వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇక్కడ 24 లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయో చెప్పాను కదా. 22 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్, దానితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రాజస్థానీ లాంగ్వేజ్. ఈ 24 లాంగ్వేజెస్ లో రాసినటువంటి రైటింగ్స్ లో బెస్ట్ ని కలెక్ట్ చేసి ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏంటి అనంటే ఆథర్ అన్నారు ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. బుక్ షుడ్ బి ఒరిజినల్ వర్క్ ఆఫ్ రీడర్స్. ఏజ్ గ్రూప్ 9 to 16 ఇయర్స్.
అది కూడా లాస్ట్ 5 సంవత్సరాలలో పబ్లిష్ అయ్యి ఉండాలి బిఫోర్ ద అవార్డ్. ఇప్పుడు ఈ 2025లో అందజేస్తున్నారు కదా, అంటే 2020 నుంచి 2025 లోపు ఈ లోపు పబ్లిష్ అయ్యి ఉండాలన్నమాట. లాస్ట్ 5 years లో పబ్లిష్ అయ్యి బెస్ట్ వర్క్ కి ఈ అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటారు. సాహిత్య అకాడమీ గురించి చూద్దాం. సాహిత్య అకాడమీ అనేది ఇట్ ఈస్ అటానమస్ బాడీ. అటానమస్ అంటే ఇండిపెండెంట్ బాడీ అని అంటాం. ఏ ఇయర్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? 1954లో. 1956లో ఇది రిజిస్టర్ అయ్యింది. అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇట్ గివ్స్ 24 లిటరరీ అవార్డ్స్ ఇన్ 24 ట్రాన్స్లేషన్ అవార్డ్స్. 24 లిటరరీ అవార్డ్స్, 24 ట్రాన్స్లేషన్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా అందజేస్తూ ఉంటుంది. అలాంగ్ విత్ భాషా సమ్మాన్. భాషా సమ్మాన్ వేరు, మళ్ళీ భాషా సమ్మాన్, సరస్వతి సమ్మాన్, ఇవి రకరకాలు ఉంటాయి. ఫర్ కాంట్రిబ్యూటింగ్ టు అన్రికగ్నైజ్డ్ అండ్ క్లాసికల్ ఆర్ మెడివల్ లాంగ్వేజెస్, అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఏ ఇయర్ లో స్టార్ట్ అయ్యాయండి? ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1954లో స్టార్ట్ అయ్యాయి. యాన్యువల్ అవార్డ్ ఫర్ అవుట్ స్టాండింగ్ లిటరరీ వర్క్స్ ఇన్ 22 షెడ్యూల్ లాంగ్వేజెస్, దాంతోపాటు ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ ఓవరాల్ గా. ఇట్ ఈస్ ఇండియా సెకండ్ హైయెస్ట్ లిటరరీ ఆనర్ ఆఫ్టర్ జ్ఞానపీఠ అవార్డ్. జ్ఞానపీఠ అవార్డ్ లో మనకి ఒక బొమ్మని అందజేస్తారు. ఐ మీన్ బ్రాంజ్ తో తయారు చేసినటువంటి ఒక బొమ్మని అందజేస్తారు. ఆ బ్రాంజ్ తో తయారు చేసినటువంటి స్టాట్యూ, ఎవరి స్టాట్యూ, బ్రాంజ్ తో తయారు చేసినటువంటి ఎవరి స్టాట్యూ వీళ్ళకి ప్రజెంట్ చేస్తారు జ్ఞానపీఠ అవార్డులు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్టాట్యూకి ఇంకొక పేరు ఏంటి అని అంటే వాగ్దేవి అని కూడా అంటారు. అంటే ఎవరు తెలిస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, బెంగళూరు మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. బెంగళూరు మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, బెంగళూరు కర్ణాటక స్టేట్ లో ఎవరైతే ఆఫీస్ వివిధ జాబ్స్ లో, అది ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అయినప్పటికీ కూడా మంత్లీ 1 డే, ఒక రోజు మెన్స్ట్రువల్ లీవ్ ని ప్రకటించింది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. మీకు ఎగ్జామినేషన్ లో మెన్స్ట్రువల్ లీవ్ ని ప్రకటించిన ఫస్ట్ స్టేట్ ఏది? లేడీస్ కి మెన్స్ట్రువల్ లీవ్ ని ప్రకటించినటువంటి, అనౌన్స్ చేసినటువంటి స్టేట్ ఏది అని అంటే ఇట్ ఈస్ కర్ణాటక స్టేట్. సో ద మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఐ మీన్ ప్యూబర్టీ అచీవ్ అయిన తర్వాత మహిళల్లో ఎవ్రీ మంత్ సమ్ 3 to 5 days డిపెండింగ్ అపాన్ దే ఫిజికల్ బాడీ కండిషన్స్, హార్మోనల్ కండిషన్స్, 3 to 5 days మెన్స్ట్రువల్ సైకిల్ అన్నది వస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఫర్ ఎవ్రీ 28 days, 28 రోజులకు ఒకసారి 3 days వీళ్ళకి బ్లీడింగ్ అనేది లేడీస్ కి అవుతూ ఉంటుంది మంత్లీ. సో దాట్ ఆ టైంలో వాళ్ళకి వచ్చేటువంటి క్రాంప్స్ కానీ, ఐ మీన్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వటం, రిలీజ్ అవ్వటం, ఇలా ఈ క్రాంప్స్ రావటం వల్ల దే కాంట్ బి ఏబుల్ టు ఫోకస్ ఆన్ వర్క్. అంతేకాని ఇప్పుడు ప్రీవియస్ డేస్ లో, ఓల్డెన్ డేస్ లో ఏం చేసేవారు అని అంటే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పుడు లేడీస్ ని ఇంట్లో ఒక సైడ్ కి కూర్చోపెట్టేవారు. దాని వెనకాల అర్థం ఏంటి? వాళ్ళేదో ఇంప్యూర్ అని కాదండి, దాని వెనకాల సైన్స్ ఉంది. ఏంటి అని అంటే ఆ టైం పీరియడ్ లో వాళ్ళ బాడీ మొత్తం కూడా కుజించుకుపోయినట్టు ఉంటుంది, బాగా వాళ్ళు టయర్డ్ ఉంటారు అండ్ బాడీలో పెయిన్స్ చాలా హెవీగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు డైలీ చేసేటువంటి యాక్టివిటీస్, రెగ్యులర్ గా వాళ్ళు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో పనులు, వంట చేయటం, పూజ చేయటం, ఇవన్నీ చాలా టైర్సమ్ వర్క్స్. ఇట్లా మరలా ఆల్రెడీ వాళ్ళు టయర్డ్ ఉన్నారు, ఇంకా టయర్డ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి అలా వాళ్ళ టయర్డ్నెస్ ని రెగ్యులేట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వాళ్ళకి రెస్ట్ ని ఇస్తూ 3 రోజుల పాటు వాళ్ళని సైడ్ కి కూర్చోపెడతారు. అందుకే పూజలు ఇవన్నీ, పూజ చేయటం అన్నా కూడా వర్కే కదండి. ఇప్పుడు అక్కడ అంతా ఆ ప్లేస్ అంతా, ఆ ఏరియా అంతా క్లీన్ చేయాలి, దేవుడి దగ్గర దీపాలు పెట్టాలి, సాంబ్రాణి వెలిగించాలి, అదేవిధంగా మన ఏదైనా నైవేద్యం చేసి పెట్టాలి, ఫ్లవర్స్ తో డెకరేట్ చేయాలి, ఇదంతా కూడా వర్కే కదా, ఎఫర్ట్సే కదా. అందుకోసం అని చెప్పేసి సైడ్ కి వాళ్ళని కూర్చోపెడతారు, అంతేకాని ఇంప్యూర్ అని కాదండి. అదేమన్నా ఎవరికైనా ఆ ఎజెండా ఉంటే, ఆ నోషన్ ఉంటే మార్చుకోండి, దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. దాని వెనకాల సైన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు కూడా అదే సదుద్దేశంతో అర్థం చేసుకొని నెలలో ఒక రోజు పెయిడ్ లీవ్ వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు, బట్ లీవ్ కింద కన్సిడర్ అవ్వదు, పెయిడ్ లీవ్ కింద వస్తుంది. అంటే లీవ్ తీసుకున్నప్పటికీ కూడా పేమెంట్ చేస్తే పెయిడ్ లీవ్ అని చెప్పి చెప్తారు. అది కర్ణాటక అనౌన్స్ చేసింది. మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ గ్రాంటింగ్
1 paid day per month to women aged. ఏ ఏజ్ వాళ్ళకండి? 18 to 15 years ఏజ్ వాళ్ళకి. అంటే దీని గురించి ఇన్ డెప్త్ వెళ్ళి క్వశ్చన్స్ అడగాలంటే ఇలాంటివి అడగడానికి ఆస్కారం ఉంది. 18 to 52 అన్నారు కదా, మీకు ఎగ్జామినేషన్లో 18 to 40, 18 to 30, 18 to 60 అలా అడుగుతారు. 18 నుంచి 52 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్. దాని తర్వాత అసలు ఆప్షన్ ఉండదు. ఎందుకనంటే వాళ్ళకి మెనోపాజ్ అని చెప్పి ఒక స్టేజ్ వస్తుంది. ఆ మెనోపాజ్ అని అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అన్నది పాజ్ అయిపోతుంది. నో మెన్స్ట్రువల్ సైకిల్ ఉండదు. అక్కడ నుంచి కూడా ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్. బికాజ్ బాడీలీ చేంజెస్ చాలా వస్తాయి, బోన్స్ బ్రిటిల్ అయిపోతూ ఉంటాయి, వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 18 to 52 years వాళ్ళకి అక్రాస్ ఇండస్ట్రీస్ సపోర్టింగ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ వర్క్ ప్లేస్ దానికోసం అని చెప్పేసి. అండ్ దీనితో పాటు ఇంకొక కర్ణాటక రిలేటెడ్ ఇంకొక న్యూస్ కూడా ఉంది. ఏంటి అని అంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. జేఎస్డబ్ల్యూ అన్నటువంటిది ఏంటంటే జిందాల్ సౌత్ వెస్ట్. దిస్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ జేఎస్డబ్ల్యూ. ఈ జిందాల్ సౌత్ వెస్ట్ అన్నటువంటి కాంగ్లమరేట్ ఏంటి అని అంటే సిమెంట్ లో, అదేవిధంగా పవర్ లో, సిమెంట్ జనరేషన్ లో, పవర్ జనరేషన్ లో, ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్ కలిగి ఉన్నాయి వీళ్ళకి. స్టీల్ లో ఈ ఇండస్ట్రీస్ అన్ని ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి కాంగ్లమరేట్ అని చెప్పేసి చెప్తాం. ఈ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు రీసెంట్ గా ఏం చేశారనంటే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నియర్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కాంప్లెక్స్ విజయనగర్ కర్ణాటక దగ్గర జేఎస్డబ్ల్యూ స్టీల్ కాంప్లెక్స్ ని వీళ్ళు స్టీల్ కాంప్లెక్స్ దగ్గర మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్ ని జనరేట్ చేయడం, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని కాకుండా గ్రీన్ హైడ్రోజన్ ని జనరేట్ చేసి దానిని స్టీల్ మేకింగ్ లో యూజ్ చేసుకోవడం. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కదా, ఆ కార్బన్ ఫుట్ ప్రింట్ రిలీజ్ ని న్యూట్రల్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ పవర్ ని దాంట్లో యూజ్ చేసుకోవడం, స్టీల్ తయారీలో వాడుకోవడానికి ఈ ఇనిషియేటివ్ ని తీసుకొని వచ్చింది. డైరెక్ట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద అడ్జసెంట్ direct reduced iron unit aiming to produce low carbon steel ఉత్పత్తి చేయడానికి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది కూడా అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వాళ్ళు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ని కర్ణాటకలో ఎస్టాబ్లిష్ చేయనున్నారు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ లేడీస్ కి పర్ మంత్ 1 పెయిడ్ మెన్స్ట్రువల్ లీవ్ అన్నది ప్రకటించింది. ఆ విధంగా చూసుకుంటే ఇయర్లీ ఎన్ని డేస్ వస్తాయండి? 12 పెయిడ్ లీవ్స్ అన్నవి వస్తాయి వాళ్ళకి. రైట్, నెక్స్ట్ 6th ఇండియా వియత్నాం ఆర్మీ ఎక్సర్సైజ్. దాని పేరు ఏంటి? విన్ బ్యాక్స్. స్టార్ట్స్ ఇన్ హనోయ్. హనోయ్ అన్నది దేని క్యాపిటల్ సిటీ? వియత్నాం యొక్క క్యాపిటల్ సిటీ హనోయ్. కరెన్సీ వచ్చేసి ఏంటి? వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ వియత్నాం? తెలిస్తే కమెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఇండియా వియత్నాం ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది వచ్చేసి ఈ ఇయర్ హనోయ్ వియత్నాం లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇండియాలో కండక్ట్ చేశారు. లాస్ట్ ఎడిషన్ అన్నది ఆర్మీ ఎక్సర్సైజ్. జనరల్ గా మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైనా, ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజెస్ ఏవైనప్పటికీ కూడా పరస్పరంగా ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఆ మిలిటరీ ఏదైతే ఉందో అది ఎంతవరకు పర్ఫామ్ చేస్తుంది, ఏదైనా వార్లైక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ బెటాలియన్ ఎంత సంసిద్ధంగా ఉంది, దానిని అంచనా వేయటానికి, ఇంకా టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ఉంటే చేసుకోవటానికి, వీటన్నిటి గురించి దీన్ని ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. విన్ బ్యాక్స్ ఎక్సర్సైజ్ అన్నది బిట్వీన్ ఇండియా అండ్ వియత్నాం. ఎక్కడ కండక్ట్ చేశారు అనంటే హనోయ్లో దీనిని కండక్ట్ చేశారు. నెక్స్ట్ వన్, రిటైల్ ఇన్ఫ్లేషన్ హిట్స్ రికార్డ్ లో ఆఫ్ 0.25%. లాస్ట్ 5 సంవత్సరాల్లో రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇంత తక్కువ నమోదవ్వడం దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. రిటైల్ ఇన్ఫ్లేషన్ అన్న, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్న both are same. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆర్ రిటైల్ ఇన్ఫ్లేషన్ అన్న both are same. మనం ప్రీవియస్ సెషన్స్ లో చెప్పుకున్నాం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి డిఫరెన్సెస్ నేను చెప్పాను. ఈ ఇండెక్స్లు అన్నవి వేటికి మెజర్స్ లాగా పనిచేస్తాయి అనంటే ఇన్ఫ్లేషన్ ని మెజర్ చేయటానికి ఈ ఇండెక్స్లు అన్నవి పనిచేస్తాయి. అది కూడా నేను ప్రీవియస్ సెషన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే కన్స్యూమర్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే హోల్సేల్ లెవెల్లో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లార్జర్ లెవెల్లో WPI ని ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి చెప్తాను. ఈ
రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే, ఇప్పుడు హౌస్ హోల్డ్ లెవెల్లో ఒక ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో ఏదైతే ఖర్చు ఉంటుందో, అది వెజిటబుల్స్ కానీ, అదేవిధంగా వాళ్ళు తినేటువంటి ఫుడ్ కానీ, గ్రాసరీస్ కానీ, వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులు లైక్ గ్రాసరీస్ కాకుండా మెడిసిన్స్, వీటన్నిటి మీద వాళ్ళ డైలీ లైఫ్లో ఏవైతే ఖర్చులు ఉన్నాయో, హౌస్ హోల్డ్కి ఏవైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా, ఆ ఖర్చుల మీద ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది అనుకోండి, దాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి వాళ్ళు కొంటా ఉంటే దానిని అది దట్ లీడ్స్ టు వాట్ రీటైల్ ఇన్ఫ్లేషన్. కానీ ఇక్కడ రీసెంట్గా జిఎస్టీ మెజర్స్ అన్నవి తీసుకొని వచ్చారు కదా, కొత్త జిఎస్టీ మెజర్స్ ద్వారా కొన్ని రేట్స్ అన్నవి, పర్సెంటేజెస్ అన్నవి తగ్గటం దీనికి మేజర్ రీజన్ అని చెప్పేసి చెప్పారు. ఆ విధంగా మొట్టమొదటిసారి గత 5 సంవత్సరాల్లో ఫర్ ద ఫస్ట్ టైం 0.25% నమోదైంది. ఇట్లా రిటైల్ ఇన్ఫ్లేషన్ తక్కువ నమోదైతే ఏమవుతుంది అని అంటే, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి ఆర్బీఐ తీసుకొని వస్తుంది కదా, దాంట్లో రెపో రేట్, రివర్స్ రెపో రేట్, అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. వాటన్నిటిని కూడా తగ్గించాల్సి ఉంటుంది అనమాట. తగ్గుతుంది లేదంటే పెరుగుతూ ఉంటుంది, అది డిపెండింగ్ అపాన్ ఇన్ఫ్లేషన్. ఓకే, నెక్స్ట్ వన్, తెలంగాణ ఎమర్జెన్స్ టాప్ అచీవర్ ఇన్ సెంటర్స్ నేషనల్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్. నేషనల్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ బ్రాప్ 2024 ర్యాంకింగ్స్లో తెలంగాణ టాప్ అచీవర్ ప్లేస్లో ఉన్నది. లాస్ట్ టైం ఇది 2024 సంబంధించి కదా, లాస్ట్ ఎడిషన్ దట్ ఈస్ 2022లో తెలంగాణ అన్నది లోవర్ ర్యాంకింగ్ లో ఉన్నది. ఇప్పుడు 2024కి గాను టాప్ పొజిషన్ లో, అచీవర్ ర్యాంకింగ్ లో ఉంది. దీనిని, ఈ అవార్డుని ఎవరు అందజేశారు? పీయూష్ గోయల్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పీయూష్ గోయల్ గారు ఈ అవార్డుని అందజేశారు. అంటే ఇట్ ఇండికేట్స్ వాట్ అంటే, వేరే దేశాల నుంచి తెలంగాణలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అన్నా, ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు అని చెప్పేసి దీని అర్థం అనమాట. అది దాంట్లో భాగంగా బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2024 ర్యాంకింగ్స్లో తెలంగాణ అన్నది టాప్ పొజిషన్లో నిలిచింది. నెక్స్ట్ వన్, నిర్మలా సీతారామన్ అన్వీల్స్ 2 మేజర్ గౌహతి ల్యాండ్ మార్క్స్ వర్త్ ఎంత అండి అని అంటే 327 crores. అస్సాం క్యాపిటల్ సిటీ ఏంటండి? డిస్పూర్. హిమంత బిస్వా శర్మ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అస్సాంలో అంబుబచి మేళా అని చెప్పేసి ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు, అంబుబచి మేళా. ఆ అంబుబచి మేళా అన్నటువంటిది ఏ గాడెస్ కి సెలబ్రేట్ చేసేటువంటి ఫెస్టివల్ అంబుబచి మేళా? తెలిస్తే కమెంట్ చేయొచ్చు. అంబుబచి మేళా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ల్యాండ్ మార్క్స్, 2 మేజర్ ల్యాండ్ మార్క్స్ ని మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అన్వైల్ చేశారు. ఆ ల్యాండ్ మార్క్స్ వచ్చేసి ఏంటి అని అంటే, గౌహతి గేట్వే రివర్ టెర్మినల్ అండ్ ద బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్. రివర్ ఫ్రంట్ అంటే తెలుసు కదండి, వాట్ డూ యూ మీన్ బై రివర్ ఫ్రంట్? ఆ రివర్ కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని కూడా క్లియర్ చేసి అండ్ బ్యూటిఫికేషన్ చేసి, ఆ చుట్టుపక్కల ఏమన్నా అంటే పీపుల్ని అట్రాక్ట్ చేసే విధంగా, అక్కడికి రప్పించే విధంగా పార్క్స్ కానీ, లేదంటే ఇంకా చిన్న చిన్న ఫుడ్ పార్క్స్ కానీ, నార్మల్ రిక్రియేషన్ పార్క్స్ కానీ, అట్లాంటి వాటిని ఏర్పాటు చేయడం, దానినే రివర్ ఫ్రంట్ అని చెప్పేసి అంటారు. గేట్వే రివర్ టెర్మినల్. ఈ గేట్వే రివర్ టెర్మినల్ అని అంటే, ఇప్పుడు గేట్వే అంటే నథింగ్ బట్ వాట్ అండి? ఎంట్రన్స్ టు ఎనీథింగ్. గేట్వే రివర్ దగ్గర గేట్వే టెర్మినల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయనున్నారు. వర్త్ ₹300+ crores. అయితే ఇక్కడ బ్రహ్మపుత్ర అని ఏమని పేరండి? సారో ఆఫ్ అస్సాం అని చెప్పేసి బ్రహ్మపుత్రకి పేరు. అదే విధంగా సారో ఆఫ్ బీహార్ అని ఏ రివర్ కి పేరు? బ్రహ్మపుత్ర రివర్ కి అయితే సారో ఆఫ్ అస్సాం అంటారు. సారో ఆఫ్ అస్సాం అని ఎందుకు అంటారంటే, ఆ రివర్ నుంచి ఎక్కువ శాతం ఫ్లడ్స్ సంభవించడం అవన్నీ జరిగి నష్టం ఎక్కువ దాని వల్ల వాటిల్లుతుంది కాబట్టి సారో ఆఫ్ అస్సాం అని దానికి పేరు. సారో ఆఫ్ బీహార్ అని దేనికి పేరు? తెలిస్తే కమెంట్ చేయొచ్చు. న్యూలీ డెవలప్డ్ ఇది వచ్చేసి ఈ రివర్ ఫ్రంట్ ఎన్ని కిలోమీటర్స్ లెంత్ అండి అని అంటే 1.2 kilometers. బ్రహ్మపుత్రకి చుట్టుపక్కల 1.2 kilometers లాంగ్ గౌహతి రివర్ ఫ్రంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ డెసిగ్నేటెడ్ గేట్వేస్ దట్ సెలబ్రేట్ అస్సాంస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అలాంగ్ విత్ మ్యూజికల్ ఇన్స్టలేషన్స్, ఓపెన్ రిక్రియేషనల్ జోన్స్, వాకింగ్ ప్లాజాస్, ఇవన్నీ కూడా. 2 projects set to transform Brahmaputra river bank into vibrant
ఓకే, కల్చరల్ డెస్టినేషన్ లాగా. ఇది వరకు మనకి అహ్మదాబాద్లో ఏ రివర్ ఉందండి? సబర్మతి రివర్. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ లాగా ముంబై దగ్గర గేట్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, అది టూరిస్ట్ స్పాట్ లాగే పనిచేస్తుంది. అట్లా ముంబైలో ఏ విధంగా గేట్వే ఆఫ్ ఇండియా అయితే ఉన్నదో, అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ఏ విధంగా అయితే ఉందో వాటిలాగా అస్సాంని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఫౌండేషన్ స్టోన్ ఎవరు లెవీ చేశారు అని అంటే, ఇట్ వాజ్ లెవీడ్ బై మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ today's session అండి. we'll be meeting for another session, that is tomorrow on Saturday. Along with that we will be having one more session also tomorrow. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సివి కడ్డా. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పీడిఎఫ్స్ని అప్లోడ్ చేస్తాను, అవి కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. డూ సబ్స్క్రైబ్ టు ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, అండ్ థ్యాంక్ యూ.